అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. మచ్చలేని మారాజుగా నిండైన జీవితం గడిపి కన్నుమూశారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. తాను జీవితమంతా రాజుగానే బ్రతికానని ఆయన చాలాసార్లు చెప్పుకున్నారు. రాజుగా అంటే ఆర్థికంగా కాదని హార్దికంగా అని ఆయన మనసు విప్పి మాట్లాడారు ఒక కార్యక్రమంలో. అయితే అటువంటి కృష్ణంరాజు రచయిత ముళ్లపూడి వెంకటరమణని మోసం చేశారని, ఆయన సర్వం కోల్పోవడానికి కారణమయ్యారని ఆరోపణలకు గురయ్యారు. అవి కేవలం గాలి వార్తలుగా ఆగిపోలేదు, కోర్టు మెట్లెక్కాయి, పుస్తకాల లోగిళ్లలో కోళ్లై కూశాయి. కాబట్టి ఈ విషయంలో నిజానిజాలేమిటో నిర్ధారించుకోవాలంటే అసలేం జరిగిందో చూద్దాం. ముళ్లపూడి వెంకటరమణ తన ఆత్మకథని కోతి కొమ్మచ్చి, కోతి కొమ్మచ్చి, ముక్కోతి కొమ్మచ్చి అని 3 భాగాల్లో రాశారు. మొదటి భాగం కోతి కొమ్మచ్చిలో కృష్ణంరాజు అప్పు వివాదం గురించి వివరంగా రాశారు. అయితే కృష్ణంరాజు పేరు ఎక్కడా ప్రస్తావించకుండా ఎక్కువగా కన్నప్ప అని, అక్కడక్కడ 6 అడుగుల వాడని, తిన్నడు అని, కేంద్ర మంత్రి అని రాసుకొచ్చారు. అప్పులు చేసి బాగుపడ్డాను, అప్పులిచ్చి ఓగుపడ్డాను, రెండింటికి 2 డాక్టరేట్లు ఇచ్చారు. 2వ డాక్టరేట్ ఒక కన్నప్పకి అప్పిచ్చిన తప్పుకి 6 అడుగుల పొడుగువాడి కంట గ్లిజరిన్ చూసి కన్నీరనుకుని జాలిపడి అప్పిచ్చాను. అంత గొప్పవాడు నన్ను అడిగాడే అన్న అహంకారపు మైకంలో నా దగ్గర కొంతే ఉంటే మార్వాడి దగ్గర మరికొంత అప్పు చేసి మరీ ఇచ్చాను. బాపుకి కూడా చెప్పకుండా ఇచ్చాను. ఉపకారం చేద్దాం అనుకున్నాను. అపకారికి ఉపకారం ఎవరైనా చేస్తారు. ఉపకారికి అపకారం చేయడం ఆయన ప్రత్యేకత. ఇందుకు హైదరాబాద్ కోర్టులే సాక్ష్యం అని కోతి కొమ్మచ్చిలో రాశారు ముళ్లపూడి. అదే పుస్తకంలో ఇదే అప్పుల వ్యవహారం గురించి బాపు చేసిన వ్యాఖ్యానం కూడా ఉంది. డబ్బు చేసిన స్థితిలోనే రమణ గారు కన్నప్ప గారికి 5 లక్షలు అప్పిచ్చారు. ఇదే ఛాన్స్ అని రమణ గారికి డబ్బు నయం చేయడం గురించి నేను దేవుడితోనూ, దేవుడు కన్నప్ప గారితోనూ ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది. కన్నప్ప గారు 5 లక్షల అప్పును 10 ఏళ్ల పాటు వడ్డీతో 60-70 లక్షల దాకా రేకించి పెంచి రమణగారి ఇల్లు అమ్మించి పెట్టారు. అప్పుడు డబ్బు కుదిరి పొగరు దిగిన రమణ గారు మా ఇంటి డాబా మీద వాలి 3 గదుల వాటా కట్టుకున్నారు. ఆ విధంగా మేమిద్దరం మళ్ళీ ఒకే ఇంటి వాళ్ళమయ్యాం. కృష్ణంరాజు నిర్మాతగా మొదటి సినిమా కృష్ణవేణి అంటారు గాని భక్త కన్నప్ప అనే చెప్పాలి. ఎందుకంటే కృష్ణవేణిని చేగొండి హరిరామ జోగయ్యతో కలిసి భాగస్వామ్యంతో నిర్మించిన సినిమా. కానీ భక్త కన్నప్పకి కృష్ణంరాజు ఒక్కరే నిర్మాత. ఆ విధంగా అది ఆయనకి ఫస్ట్ వెంచర్. భక్త కన్నప్పని మొదట మధుసూదన్ రావు దర్శకత్వంలో బొల్లిమింత శివరామకృష్ణ రచనా సారథ్యంలో నిర్మించాలని అనుకున్నారు కృష్ణంరాజు. ఆ మేరకు బొల్లిముంత స్క్రిప్ట్ వర్క్ కూడా కొంత చేశారు. మొదటి ప్రయత్నం ఖచ్చితంగా హిట్ కావాలి అన్న ఉద్దేశంతో బాపు రమణలతో బుద్ధిమంతుడు సినిమా నుంచి పరిచయమున్న కృష్ణంరాజు తన భక్త కన్నప్ప ప్రాజెక్టు బాపు రమణలకు అప్పగించాలని నిర్ణయించుకొని అమలు చేశారు. సినిమా నిర్మాణం పూర్తయ్యే దశలో బడ్జెట్ లెక్కలు అనుకున్నట్లు సరిపోకపోవడంతో కృష్ణంరాజు డీలా పడిపోయారు. ఆయనకి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చిన ముళ్లపూడి ఒక మార్వాడి సేట్ దగ్గర 5 లక్షలు అప్పు ఇప్పించారు. షూరిటీ ఇచ్చి హామీ సంతకం చేశారు. ఆ దశలో కృష్ణంరాజు ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారట. దానికి తోడు అంత వడ్డీ రేటు ఉంటుందని తెలియకపోవడం వల్ల కూడా కృష్ణంరాజు ఇవ్వలేకపోయారు. మార్వాడి సేట్ పదే ఫోన్లు చేయడంతో ముళ్లపూడి వెంకటరమణ కంగారు పడిపోయారు. యముని మహిషపు లోహపు గంటలు కణేల్మన్నట్లు సేట్ ఫోన్ శబ్దానికి ఉలిక్కి పడేవారట ముళ్లపూడి. ముళ్లపూడి సతీమణి రచయిత్రి శ్రీదేవి ముళ్లపూడి రచించిన నెమరేసిన మెమరీస్లో కూడా ఈ సంగతి రాశారామె. కృష్ణంరాజు కిమ్మనడం లేదని గాబరాపడ్డ ముళ్లపూడి సినీ పెద్దలకు మొరపెట్టుకున్నారు. ఫైనాన్సర్ సేట్ ఒత్తిడి భరించలేకపోతున్నానని సీనియర్ నిర్మాత డివిఎస్ రాజుకి ముళ్లపూడి చెప్పుకున్నారు. అప్పు విషయాన్ని బజార్లోకి లాగి ముళ్లపూడి తన పరువు తీశారని కృష్ణంరాజు బిగుసుకుపోయారు. వడ్డీ చక్రవడ్డీల సంక్రమణంలో అప్పు తడిసి మోపడై సేటు పోరు తట్టుకోలేక ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అమ్మకానికి పెట్టేశారు ముళ్లపూడి. దాన్ని మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కొన్నారు. నిజానికి తనకి మద్రాసులో ఇల్లు అవసరం లేనప్పటికీ బాపు మీద ఉన్న అభిమానం, గౌరవం కారణంగా ముళ్లపూడి చెప్పిన ధరకే దాన్ని కొన్నారట మమ్ముట్టి. దాంతో అప్పులు తీర్చేశారు ముళ్లపూడి.
బాపు ఇంటి మీద 3 గదుల ఇల్లు కట్టుకొని కొద్దిపాటి డబ్బు మిగిల్చుకున్నారు. మద్రాస్ కేసరి హై స్కూల్లో ముల్లపూడి క్లాస్మేట్ నండూరి వెంకట సూర్యనారాయణమూర్తి తర్వాత హైదరాబాద్లో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అమెరికాలో 1970వ దశకంలోనే స్థిరపడిన ఇంజనీర్, వాణిజ్యవేత్త, రచయిత అయిన వంగూరి చిట్టెస్ రాజు గారికి నండూరి బావ అవుతారు. చిట్టెస్ రాజుకి బాపురమణ జంట అంటే వల్లమాలిన ప్రేమ. ముల్లపూడి అవస్థలు చూసి నండూరి కోర్టులో వేయమని సలహా ఇచ్చారు. అలా ఈ అప్పు కేసు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దాఖలైంది. ఎందుకంటే కృష్ణంరాజు నివాసం హైదరాబాద్ కావడం వల్ల. అన్ని కేసుల్లానే అది కూడా 10 ఏళ్లు సాగింది. వాయిదాలకి మద్రాసు నుంచి హైదరాబాద్ రాక తప్పేది కాదు ముల్లపూడికి. వాయిదాల మీద ఏళ్లకు ఏళ్లు దొర్లిపోతుంటే ముల్లపూడి విసిగిపోయారు. ఇదంతా తెలిసిన తెలుగువారైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాపు రమణల వీరాభిమాని అయిన జస్టిస్ పత్తిపాటి అంకమ్మ చౌదరి, పిఏ చౌదరి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి త్వరగా కేసు ముగింపుకు వచ్చేలా చూశారట. కృష్ణంరాజు ఓడిపోయి ముల్లపూడి గెలిచినప్పటికీ 5 లక్షల అసలుకి కేవలం 4 లక్షలే అని కోర్టు నిర్ణయించి, అది కూడా నెలకి 25,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లలో చెల్లించేలా వచ్చిన తీర్పు వల్ల ముల్లపూడికి ఏమీ ఒరగలేదు. కానీ చట్ట ప్రకారం కృష్ణంరాజు అప్పు తీర్చినట్లే, కానీ న్యాయ ప్రకారం రుణగ్రస్తులు అయ్యారనే చెప్పాలి. కుటుంబాన్ని 10 ఏళ్లు రాని వయసులోనే ముల్లపూడి తండ్రిని కోల్పోయారు. కుటుంబానికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. పొట్ట చేత పట్టుకుని మద్రాస్ మహానగరానికి వెళ్లారు. ఒక మెట్ల గదిలో ముల్లపూడి, ఆయన సోదరుడు, తల్లి కాపురం పెట్టారు. తల్లి విస్తర్లు కుట్టి ప్రెస్సులో కంపోజింగ్ పనులు చేసి సంసార నౌకను నడిపారు. మధ్యలో 7-8 తరగతులు చదువుకోవడానికి ముల్లపూడి తల్లి సోదరుడితో కలిసి రాజమండ్రి వచ్చి ఇన్నిస్పేటలోని కందుకూరి వీరేశలింగం ఉన్నత పాఠశాలలో చదివారు. తిరిగి మద్రాస్ చేరుకున్నారు. ఎస్ఎల్సి వరకు చదువు కొనసాగింది. పాత్రికేయ జీవితంలో అందుకున్న సన్మానాలు, పొందిన బిరుదులు, మెడలో వేసిన శాలువాలు, పూలదండలే కాదు, పొందిన అవమానాలు, అగచాట్లు, డబ్బు చిక్కులు, చిత్కారాలు అన్నింటినీ ముల్లపూడి తన స్వీయ చరిత్రలో చెప్పుకొచ్చారు. పొలిటికల్ కాలమిస్ట్గా పనిచేస్తున్నప్పుడు నీలం సంజీవరెడ్డి గారు క్లబ్కు తీసుకువెళ్ళి నా పేరు చెప్పి భోజనం లాగించేయన్నారు. అప్పటికే ఆకలి రుచి పూర్తిగా తెలిసిన ముల్లపూడి డైనింగ్ హాల్లోకి వెళ్ళి బేరర్కి చెప్పారు. డ్రైవర్స్కి, బాయ్స్కి బ్యాక్ సైడ్ షెడ్లో ఇరికప్ప పిన్నాలే పో అన్నాడు వాడు. సంజీవరెడ్డి గారికి ఏదో అనుమానం వచ్చి హాల్లోకి వచ్చి బేరర్ని చివాట్లు పెట్టారు. సినీ రిపోర్టర్గా ఉండగా గుచ్చుకున్న మరో ముళ్ళు సినీ స్టూడియోలో ఒకసారి ఎస్వి రంగారావు గారు ఎదురయ్యారు. రమణని పిలిచి చెంప చెల్లుమనిపించారు. చూడు రమణ, పత్రికకు నీ ఆఫీస్కి ఓ స్టేటస్ ఉంది. స్టార్గా నాకు దర్జాగా ఉంది. నువ్వు ఇలా మాసిన గడ్డంతో కాల్చిన చిలకడ దుంపలా రావడం ఇన్సల్ట్. మీకు డబ్బు లేకపోయినా శుభ్రంగా ఉండవచ్చు కదా అన్నారు ఎస్వీఆర్. ఇలా ఎన్నో అవమానాలు పొందారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.